సౌజీస్ కిచెన్లో మనం ఇప్పుడు పుదీనా వడియాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్, సగ్గుబియ్యం పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, పుదీనా 1 కట్ట నీట్గా క్లీన్ చేసి ఒలిచిపెట్టుకోండి, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు టేస్ట్కి సరిపడా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము. పుదీనా వడియాల కోసం కప్పు పిండికి 7 కప్పులు వాటర్ తీసుకుంటున్నాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. పిండి సగ్గుబియ్యం పిండి ఒక బౌల్లో తీసుకోండి. గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దోసపిండిలాగా కలుపుకోండి. వాటర్ కాగాయి. ఇందులో మనం మిక్స్ చేసుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. పిండి మిశ్రమం వాటర్లో కలిసే విధంగా కలుపుకోండి. పిండి మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మన పిండి మిశ్రమం కుక్ అయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, సన్నగా తరిగిన పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, జీలకర్ర యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇది 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. పుదీనా వడియాల కోసం మిశ్రమం రెడీ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు కూల్ అవనివ్వండి. పుదీనా వడియాల మిశ్రమం కూల్ అయింది. గ్రేట్తో కొద్దిగా తీసుకొని ప్లాస్టిక్ షీట్ మీద వడియాలను పెట్టుకోండి. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో వడియాలను పెట్టుకోవాలి. ఈ వడియాలు ఎండలో పూర్తిగా ఎండే వరకు ఎండపెట్టుకోండి. మన పుదీనా వడియాలు ఎండలో పూర్తిగా వెండాయి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇదండి, మన పుదీనా వడియాలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని వేయించుకోండి. మనం పుదీనా సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం ఈ వడియాలని తినేటప్పుడు పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఇవి మనం సైడ్ డిష్గా కానీ స్నాక్స్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, పుదీనా వడియాలని ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.